కర్నూలు పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఈసారి ఏ పార్టీ అత్యధిక స్థానాలు గెలవడానికి అవకాశాలు ఉన్నాయో చూద్దాం. ఇక కర్నూలు విషయం తీసుకుంటే గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ స్వీప్ చేసింది. అయితే ఈసారి ఖచ్చితంగా మేము మెరుగైన సీట్లు సాధిస్తామని తెలుగుదేశం కూటమి అయితే ధైర్యంగా చెప్తుంది. అయితే ఈ పార్లమెంటు పరిధిలో ముస్లిం ఓటర్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈసారి ఇక్కడ ఏ పార్టీ అత్యధిక స్థానాలు సాధిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. సో ప్రస్తుతానికి ఈ పార్లమెంటు పరిధిలో కర్నూలు పార్లమెంటు పరిధిలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. కర్నూలు పార్లమెంటు పరిధిలో కర్నూలు, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు ఈ 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక కర్నూలు సంగతి తీసుకుంటే ఇక్కడైతే 2 పార్టీలకి టఫ్ ఫైట్ నడుస్తుంది. ఏ పార్టీ అయినా గెలిచే అవకాశం ఉంది. సో ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతో వైసీపీ కానీ టీడీపీ కానీ స్వల్ప మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. కోడుమూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎమ్మిగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మంత్రాలయం ఇక్కడ ఈ సీట్లు కూడా టైట్ ఫైట్ నడుస్తుంది టీడీపీకి వైసీపీకి. సో ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతోనే గెలుస్తారు. సో 2 పార్టీలకి సమాన అవకాశాలు ఉన్నాయి. ఆదోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా కర్నూలు పార్లమెంటు పరిధిలో చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలు గెలవడానికి అవకాశం కనబడుతుంది. తెలుగుదేశం పార్టీ స్పష్టంగా ఒక స్థానం కూడా లేదు, కేవలం ఫైట్ మాత్రం ఇస్తుంది. 2 సీట్లలో కర్నూలు అండ్ మంత్రాలయంలో ఫైట్ ఇస్తుంది. ఈ 2 సీట్లలో గెలిస్తే తెలుగుదేశం 2 గెలిచే అవకాశం ఉన్నాయి. ఒకవేళ వైసీపీ గెలిస్తే కనుక ఈ పార్లమెంటు పరిధిని స్వీప్ చేసినట్టు అవుతుంది. ప్రస్తుతానికైతే కనుక ఈ పార్లమెంట్ పరిధిలో మెజారిటీ సీట్స్ అయితే వైసీపీ సాధించడానికి అవకాశాలు ఉన్నాయని క్లియర్గా కనపడుతుంది. అయితే పోల్ మేనేజ్మెంట్లో ఏదైనా అదృష్టం కలిసి వస్తే కనుక తెలుగుదేశం పార్టీ ఈ పార్లమెంటు పరిధిలో 2 సీట్లు గెలవడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. అంతకుమించి అయితే తెలుగుదేశం గెలిచే అవకాశాలు లేవనుకోవచ్చు.